హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దశాబ్ద కాలం పైగానే హీరోయిన్గా చెలామణి అవుతున్న త్రిష మధ్యలో కాస్తంత స్లో అయినా మణిరత్నం తాతయ్య తీసిన పొన్నియిన్ సెల్వం సినిమా పుణ్యమా అని ఓవర్ నైట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి నెంబర్ 1 హీరోయిన్గా మారిపోయింది. ఒకేసారి చిరంజీవి, కమల్ హాసన్, విజయ్, అజిత్ లాంటి సీనియర్ హీరోలందరూ త్రిషనే కావాలని తమ సినిమాలకి లాక్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే త్రిష ఫుల్ ఫామ్లో ఉంది. ఇలాంటి టైంలో బృందాని ఒక వెబ్ సిరీస్ చేసింది. నేను కూడా జస్ట్ ఇప్పుడే చూశాను. చాలా బాగుందని చెప్పాను, కానీ ఓవరాల్గా అయితే ఒకసారి నింపాదిగా చూసేయచ్చు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే, కొత్తగా ఎస్ఐ ఉద్యోగంలో చేరిన బృందకి డ్యూటీ అంటే కొంచెం నెర్వస్గా ఉంటుంది. దానికి తోడు తన డిపార్ట్మెంట్ సహకారం కూడా ఉండదు. అలాంటి టైంలో ఊరి బయట చెరువులో ఒక శవం దారుణమైన పరిస్థితిలో కనిపిస్తుంది. ముందుగా అది అందరూ ఆత్మహత్య అనుకున్న బృంద దాన్ని సీరియస్గా తీసుకోవడంతో అది హత్య అని తెలుస్తుంది. దాని గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు సరిగ్గా అలాంటి హత్యలే ఒక 16 జరిగాయని తెలుస్తుంది. దాంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో జాయిన్ అవుతుంది బృంద. ఆ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చివరికి ఏమైంది అనేది మిగతా స్టోరీ. డైరెక్టర్ పాతాల్లోక్ అనుకోకుండా ఒకరోజు లాంటి క్రైమ్ మూవీస్ని చూసి స్టోరీ ప్రిపేర్ చేసుకున్నట్టున్నాడు. మొదటి ఎపిసోడ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ ఎపిసోడ్తో మాత్రం ఊపందుకుంటుంది స్టోరీ. మళ్ళీ లాస్ట్ 3 ఎపిసోడ్స్లో కొంచెం ల్యాగ్ అనిపించిన ఓటీటీ కాబట్టి అలా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయచ్చు. హత్యలు జరిగినట్టు ఇన్వెస్టిగేషన్లో తేలినా అవి చేసిన కిల్లర్ని ఎక్కువసేపు దాచి ఉంచకుండా రివీల్ చేయడం, అతన్ని ఎలా పట్టుకుంటారా అనే సీరియస్ డ్రామాని బాగా ప్రజెంట్ చేశారు. పోలీసు ఉద్యోగానికి పనికిరాదని అవహేళన చేసిన వారి చేత శబాస్ అనిపించుకున్న ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ జర్నీతో బృందా కథను రాసుకున్న డైరెక్టర్. మతం, మూఢనమ్మకాల కారణంగా సొసైటీలో అన్యాయాలకు గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో కిల్లర్స్గా మారుతున్నారు, వారి జీవితాల్లో ఎలాంటి చీకటి కోణాలు దాగి ఉన్నాయన్నది ఈ బృందా సిరీస్లో బాగా చూపించారు. ప్రతి ఎపిసోడ్లోనూ బృందా ఆమె గతానికి సంబంధించిన విషయాలు చెప్తూనే ప్రజెంట్ జరిగిన కిల్లింగ్స్కి ముడిపెడుతూ ఇన్వెస్టిగేషన్ని చూపించడం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంఘటనలకి ఒకదాంతో మరొకటి ముడిపెడుతూ చూపించడం చాలా బాగుంది. తన ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీసేందుకు ప్రయత్నించినా సహించని వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా త్రిష చాలా బాగా చేసింది. స్టోరీ అంతా బాగుంది, కానీ డీటెయిలింగ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో కొంచెం ల్యాగ్ చేశారు. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎపిసోడ్స్ పరంగా కాకుండా ఓవరాల్గా చూస్తే మాత్రం బాగుంది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. టోటల్ రన్ టైం వచ్చేసి 5 గంటల 40 నిమిషాలు ఉందనుకుంటా. సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.